నా జీవితంలో నిన్నే నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యం ధ్యానార్థమై మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. చుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. హల్లెలూయా. ఈరోజు వాక్యపు అంశము నమ్మటం. ఏంటమ్మా? నమ్మటం. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నే నమ్మియున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అనేక ప్రదేశాల్లో సంచరించి తిరిగి చివరాఖరికి ఎక్కడికి వచ్చాడంట? కపెర్నహూము అనే ఒక స్థలానికి ఆయన వచ్చాడు. ఏ స్థలానికమ్మా? కపెర్నహూము అనే స్థలానికి వచ్చాడు. ఆయన వస్తే చాలు ఎలా ఉంటుంది? బెత్లెహేములో సందడి, పశుల పాతలో సందడి, శ్రీ యేసు వచ్చాడని, మహారాజు ఉన్నాడని. ఆయన వస్తే చాలు. ఏంటంట? దేవదూతల సందడి, గొల్లల సందడి, జ్ఞానుల సందడి, ఇంకా ఇంకా సమస్త భూలోకానికి సందడి. అలాంటి ప్రభు కపెర్నహూములో ఉన్నాడంటే చాలు. ఇంకా ఎలా ఉంటుంది? సందడే సందడి. రారాజు వచ్చాడు, మహారాజు వచ్చాడు అని ఆయన ఏ స్థలంలో ఉంటే కనీసం ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా మానవ మాత్రలకు అసంభవం, కష్టం. మనం కొన్ని మీటింగ్స్కి వెళ్తా ఉంటాం, అవునా కదా? సేవకులు పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడుతున్నా కూడా మనం అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ పక్కన ఉంటారు కొంతమంది అయ్యగారు, మనల్ని రానియరు. జన సమూహములో తోసుకొని వెళ్ళినా కూడా అయ్యగారు రానియరు అక్కడ, అవునా కదా? ఈ లోకంలో ఉండే సేవకుల దగ్గరికి వెళ్ళడానికి కష్టమైతే రారాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న చోట ఎలా ఉంటుంది? ఆయన ఇంత ఉన్నారని తెలుసంట. అనేకులు వచ్చి ఆ ఇల్లు మొత్తాన్ని ఆక్యుపై చేశారు. ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా స్థలం కాదు కదా, కాలు పెట్టడానికి కూడా లేదు. మనం ఏం చేస్తాము మామూలుగా మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం ఆరాధన అవుతుంది పెద్ద సంఘాల్లో, ఇక్కడ నుంచి అక్కడ క్యూలు కట్టారు ప్రార్థన కోసం, సేవకుడు ప్రార్థన కోసం. కొంతమంది బలంగా నిలబడి ప్రార్థన చేయించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? అమ్మా ఇంట్లో చికెన్కి మటన్కి టైం అయింది, వచ్చే వారం చూద్దాం లేని ఏం చేస్తారు? వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు, అవునా కదా? కొంతమంది
ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా నాకు నీరసం వచ్చేసింది, అయ్యా నేను వెళ్ళిపోతా అంటారు. ఎవరో కొంతమంది మాత్రమే విశ్వాసముతో ఎంత సమయమైనా పర్వాలేదు కానీ నిల్చుంటాం. దాన్ని ఏమంటాము? విశ్వాసము అంటాం. అదే ఈ కాలంలో డబ్బులు ఇస్తున్నామని చెప్పండి, కాలు కుంచైనా కుర్చీ తెచ్చుకొని కూర్చొని లైన్లో కుర్చీలు వేసుకొని కొత్తగా కూర్చుంటారు వాళ్ళు. ముసలోళ్ళు కానీ ముసుకోళ్ళు కానీ డబ్బులు ఇస్తున్నారంటే, ఉచితంగా బియ్యం ఇస్తున్నారంటే ఎంత క్యూ నైన్ చేస్తాం. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే చాలా మందికి విశ్వాసం అనేది లేదు. అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి పరిస్థితి కనిపించినప్పుడు కొందరు, ఎక్కడ 3వ వచనంలో చూస్తే, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, కొందరు ఒక గుంపు, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏమా, ఒక గుంపు. ఈ గుంపు గురించి మాట్లాడితే నిజంగా నాకు తెలిసి ఇది లేవెత్తబడే సంఘం గుంపు అయినొచ్చు, అనుకుంటున్నాడు. కొందరు 4 చేత మోయించారు ఆ పక్షవాయు గల వ్యక్తిని. కొందరు దే ఆర్ బిలీవింగ్, వారు నమ్ముతున్నారు. ఏంటంట? వారు నమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. అద్భుతం చేయు యేసయ్యా ఈ పక్షవాయువు ఎదుట, నిన్నేమే నమ్ముతున్నామేసయ్యా. దే ఆర్ బిలీవింగ్. ఈయన ఈ పక్షవాయువు గల వారిని ఎలాగైనా లేపగలడు. దిస్ ఇస్ ద కాల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము. కొందరి విశ్వాసము నిజంగా అద్భుతం. కొందరి విశ్వాసము నిజంగా అద్భుతం. దేవుడి విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉంచాడు, అక్కడే ఉంటాడు. కానీ మనం ఆయన అందుకోలేము. మన స్వరం ఆయన దగ్గరికి వెళ్ళదు, అక్కడే ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు, మన ఇంట్లోనే ఉంటాడు. మనం అనుకుంటాం యేసయ్య ఆకాశం మహాకాశముల పైన అత్యున్నత సింహాసన పైన తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు మనం అనుకుంటాం. ఆయన అంటాడు, ఓరి పిచ్చోడా, నీ ఇంటిలో నీ మధ్యలోనే ఉన్నాను అన్నాడు. నీ ఇంటిలో నీ మధ్యలోనే ఉన్నాను అంటాడు. కొందరి విశ్వాసం అద్భుతం, కొందరి విశ్వాసము అమోఘం. ఆ కొందరు అనే ఒక గుంపుని చూసారా? ఆ గుంపు ఎలా ఉందంటే, వారి గుంపులో ఎవరైనా పడిపోతే వారిని విడిచిపెట్టే గుంపు కాదు ఈ గుంపు. విడిచిపెట్టే గుంపు కాదు ఈ గుంపు. ఈ గుంపు ఆ పడిపోయిన వారి గురించి ఫైట్ చేస్తున్నారు. ఈ గుంపు ఆ పడిపోయిన వ్యక్తి గురించి నమ్ముతున్నారు. ఈ వ్యక్తిని ఎలాగైనా యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ వ్యక్తిని ఎలాగైనా బాగు చేయాలి. ఈరోజు ఆ కొందరుకున్న విశ్వాసము అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. ఆ కొందరు వారి ఇంట్లో వారి గుంపులో ఉన్న వ్యక్తి పడిపోతే ఏం చేస్తున్నారు? వదిలేదు, విడిచిపెట్టలేదు, దూరపరచుకోలేదు. ఆ వ్యక్తి కొరకు ప్రయాసపడుతున్నారు, ఆ వ్యక్తి కొరకు కష్టపడుతున్నారు, ఆ వ్యక్తి కొరకు వారి విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. ఒక శతాధిపతి తన యొక్క సేవకుడి గురించి ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచాడో అలాంటి విశ్వాసాన్ని కొందరు గుంపు కనపరుస్తా ఉన్నారు. ఎలాగైనా యేసు దగ్గరికి తను తీసుకెళ్ళాలి. అది ఎంత కష్టమైనా పర్లేదు. దారులు మూతబడినను, తలుపులు వేసినను, జనములతో నిండినను, ఎలాగైనా యేసు దగ్గరికి ఇతన్ని తీసుకెళ్ళాలి. అందుకొరకు మేము ఎంతైనా కష్టపడతాం. దాన్నే క్రైస్తవ గుంపు అంటారు. దాన్నే నిజమైన క్రైస్తవ గుంపు అంటారు. ఈరోజు మన గుంపులో పడిపోయిన వారు ఎవరైనా ఉంటే మనం ఏం చేస్తా ఉంటాం?
ఇది బాగుంది, ఇది బాగుంది. ఏం చేస్తాం? ఇంకా 4 దెబ్బలు ఇంటికి ప్రయత్నం చేస్తాము, ఇంకా 4 దెబ్బలు కొద్దికి ప్రయత్నం చేస్తాం. అలా కదా చేస్తామా? దీంట్లో నుంచి బయటికి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఎవరైనా పడిపోతే, మన సంఘంలో ఎవరైనా పడిపోతే మనం ఏం చేయాలి? వారిని ఎలాగైనా యేసు దగ్గరికి చేర్చాలి, వారిని ఎలాగైనా యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే పడిపోయిన వాడు వాళ్ళ గుంపు వాడు, పడిపోయిన వాడు వాళ్ళ కుటుంబం వాడు, పడిపోయిన వాడు వాళ్ళ వాడు. దే ఆర్ బిలీవింగ్. వారు నమ్ముతున్నారు, వారు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పడిపోయే ఈ పక్షవాయు గల వ్యక్తిని ఇలాగే ఉంచకూడదు. యేసు అంట ఆయన దగ్గరికి తీసుకెళ్తే చాలంట పడిపోయిన వారు కూడా లేచి గంతులేస్తారట అనే విశ్వాసం ఎంతమందిలో రోజు ఉందనేది నిజంగా మనం చూడాలి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మనం చదివితే ఒకసారి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మనం చదివితే 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయాడు, ఒక వ్యక్తిని పట్టుకున్నారు, ఒక వ్యక్తిని బంధించారు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరండి ఆ వ్యక్తి? బంధించబడిన వ్యక్తి ఎవరు? బైబిల్ నిజంగా ఏం చదువుతున్నారు అనేది నిజంగా నేను ఊరేసుకుంటే పోతాదేమో. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము బ్రాండ్ గుద్దిన అధ్యాయం అది. ఆ అధ్యాయంలో ఎవరు బంధించబడ్డారు? ఎవరు సైనికుల మధ్య శుభ్రంగా నిద్రపోతా ఉన్నాడు? మనకి చెప్పాలి. బైబిల్ ప్రతి ఒక్కరూ ప్రతి దినము బైబిల్ పఠనం చేయాలి, బైబిల్ ధ్యానం చేయాలి. అధ్యాయం చెప్పగానే హెస్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో ఏముంది? నేనా? అబ్బా సంతోషం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏముంది? అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఏముంది? అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఏముంది? పౌలు యొక్క పిలుపు గురించి ఉంది, అవునా కదా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? యెషయా గ్రంథం 54లో ఏముంది? ఇద్దరు అదే చెప్తున్నారు. సేవకుల అధ్యాయం నిమిషం మాత్రము, ఇంకొక మాత్రం అని కాదు, కానీ సేవకుల అధ్యాయం. అలాగే ఏదైనా ఒక అధ్యాయం గురించి చెప్పినప్పుడు మనం చూడకూడదండి. ప్రతిదినం వాక్య పఠనం చేయటం వల్ల ఈ జ్ఞానం మనకి లభిస్తుంది. పేతురు బంధించబడినప్పుడు అతని కొరకు ఒక గుంపు ప్రార్థన చేస్తా ఉన్నారు. అతను విడిపించబడాలి, ఎలాగైనా యేసు మా ప్రార్థన అంగీకరించాలి, ఈ మనని యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి అని ఏం చేసింది? ఒక గుంపు ప్రార్థన చేస్తా ఉంటారు. మన గుంపులు ఉంటారు. ఎవరన్నా పొరపాటున పడిపోతే వాడు పడిపోయినాడు, ఇక వాడు పనికిరాడు, దేవుడు వాడిని పక్కన పెట్టేస్తాడు, ఇక జీవితాలు ఇంతే, ఇక బ్రతుకులు ఇంతే, నాదే సమస్తము, నేనే ఇక సమస్తం జరిగించేవాడిని అంటాము. నన్ను మించి నీతిమంతుడు ఇంకొకడు. ఒక గుంపులో ఒక వ్యక్తి పడిపోతే వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే యేసు దగ్గరికి పోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు దగ్గరికి ఆ వ్యక్తిని చేర్చలేదు. యేసుకు మన ఆ స్వరం వారు వినిపించలేదు. ఎన్ని బంధకాలు వారికి ఎదుట ఉన్నాయి చూడండి. యేసు దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళలేదు. అదే మనం ఏం చేస్తాం? మన గుంపులో పడిపోతే యేసు దగ్గరికి మనం వెళ్ళకపోతే వాడిని విడిచిపెట్టంటారు, ఆయన వాడి సాగు వాడు వస్తాడు.
అంటావా? రెండవదిగా యేసయ్యకు మన స్వరాన్ని వినిపించలేదు. ఓ ఆయన అంత దూరం ఉన్నాడు, మన కేక ఎవడు పెట్టాడు కూర అయినా వాడిని వదిలేడు, వాడు దారి వాడు సావరి అంటారా? అంటారు. కనీసం యేసును చేరుకోలేని పరిస్థితి, కానీ వారి విశ్వాసము తొలగలేదు. వారి విశ్వాసము ఎక్కడ తప్పిపోలేదు. క్రైస్తత్వం అంటే అదే. పడిపోయిన నా వ్యక్తి తిరిగి లేయాలి. పడిపోయిన ఈ పక్షవాయు గల వ్యక్తిని యేసు అనే వ్యక్తి మాత్రమే లేపగలడు. ఈరోజు మన జీవితాల్లో పడిపోయిన సంఘం గురించైనా, పడిపోయిన సేవకుల గురించైనా, పడిపోయిన కుటుంబాల గురించైనా, పడిపోయిన వారి గురించైనా మనం ఏం చేయాలి? యేసు అనే వ్యక్తి దగ్గరికి ఈ సమస్యలో ఎలాగైనా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తున్నాను ప్రతిదినం తీసుకెళ్తున్నాను. ఆ పడిపోయిన వారి కొరకు ప్రతిదినం విజ్ఞాపన వెళ్తుందా? కన్నీటి మొర వెళ్తుందా? విశ్వాసాన్ని కోల్పోతాం. వారికి జీవితంలో మనం అంటాం, వారికి జీవితంలో మారనే నీకే విశ్వాసం లేకుంటే నీ వారి మీద ఇక పరాయి వాళ్ళకు ఎక్కడ ఉంచారు? నీ భర్త పైన నీకే విశ్వాసం లేకుంటే పరాయి వాళ్ళు ఎలా నమ్ముతారు? నీ భార్య పైన నీకే విశ్వాసం లేకుంటే పరాయి వాళ్ళు ఎలా నమ్ముతారు? యేసు దగ్గరికి వెళ్తే ప్రతి దానికి సొల్యూషన్. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నా, నీ వారు ఎలాంటి బంధకాల్లో బంధించబడినప్పటికీ నీ విశ్వాసము, శతాధిపతి యొక్క విశ్వాసము తన సేవకుడి స్వస్థతకు కారణమైంది. కానాను స్త్రీ యొక్క ఆ తల్లి యొక్క విశ్వాసం తన కుమార్తె దయ్యం వదిలించడానికి కారణమైంది. ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి విశ్వాసం ద్వారా పంచిపెట్టడానికి కారణము అయ్యింది. ఎందుకు దేవుని నమ్మలేకపోతున్నాం? మన నమ్మకం ఎక్కడ? ఆ చివరి క్యూ లైన్ నుంచి సగం వరకు వెళ్ళేదాకా నమ్మకం ఉంటుంది మనకి. ఇంకా సగం నుంచి కానీ ఇంటి పోయి చికెన్ మటన్ అనుకుంది దేవుడి మందిరంలో నా సేవకుడు చేయి పెడితేనేనా దీవెనలు వస్తాయి. ఇంటి పోయి బోగులు ఏసైకి ప్రార్థన చేస్తాం. మన విశ్వాసం ఇంకా కొంతమంది ఇంకా 4 అడుగులు వేస్తారు, ఇంకా అడిగి కృషించిపోతుంటారు. ఆ సేవకుడు ఏం సేవకుడు? ఇంతమంది ఉన్నారు, గంటలు ఆ కుటుంబంతో మాట్లాడుతుంటాడు. మాట్లాడేదాకా సేవకుడు కనీసం సమస్యలు వినాలగా. ఆ ప్రార్థన చేసేవాడు కొద్దిసేపు కూడా ఉండలేరు. ఆయన అంత స్వార్థపరుడు. కానుకలు ఇచ్చేవారిని ఒక రకం చూస్తారు, కానుకలు లేని వారికి ఒక రకం చూస్తారు. ఇది కొంతమంది గుంపు, ఇది తొలగిపోయి గుంపు. ఇంకా కొంతమంది దగ్గరలో ఒక 4 అయిపోతే 4 కుటుంబాలు అయిపోతే ఉంటారు. అప్పటికే గ్యాస్ వచ్చేసింది, అప్పటికే కళ్ళు తిరిగిపోయినాయి. ఇంకా అరాచకం. మన విశ్వాసాలు ఇలాగే ఉంది. క్రైస్తవ జీవితాలు నీవే ఏదైనా చెయ్యాలంటూ ఆ కొందరు నువ్వు ఏదైనా చేయాలి యేసయ్యా అని ఆ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పక చేస్తామని, తప్పక చేస్తామని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినామయా, నీ కరముపై దృష్టి ఉంచినామయా. అద్భుతం చేయమయా మా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా మా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నువ్వు చేస్తావు, మేము నమ్ముతున్నాం. నీ కరముల వైపు చూస్తున్నాం. యేసయ్య చేతుల దగ్గరికి వెళ్ళాలి. ఆ పక్షవాయుగల వ్యక్తి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఆశీర్వాదం, ఆయనలో ఆశీర్వాదం చూస్తా ఉన్నాం.
విశ్వాసం ఉంటే రాకడ ఎప్పుడో వచ్చేసింది. క్రైస్తవ కుటుంబాలకి ఈ కొందరి గుంపుకున్న విశ్వాసం ఉంటే ఏమొచ్చేది తెలుసా? దేవుడు రాకడ ఎప్పుడో వచ్చేసేది. ఈ చిన్నపిల్లలు ఏదో ఒక పాట కూడా రాస్తారు దీని మీద. అనే ఒక పాట రాశారు పిల్లలు. తర్వాత వినండి ఆ పాట. ఈ గురించి, ఈ గుంపు గురించి. ఆ అందరి విశ్వాసము ఎలాగైనా యేసు దగ్గరికి వాళ్ళు వెళ్ళాలని కాదు, ఎలాగైనా యేసు దగ్గరికి ఈ పడిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళాలి. ఈరోజు సేవకులు పడిపోయిన సంఘాల కొరకు ప్రార్థించండి అయ్యా అంటే ఇంకా 4 రాళ్ళు వేసి ఇంకా 4 దెబ్బలు వేస్తా ఉన్నారు. అవునా కదా? ఏదైనా ఒక సంఘం పడిపోతే ఆ సంఘంతో ఎంతమంది కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు. పైపెచ్చు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? సంఘాలలో చిచ్చు పెట్టి సంఘాన్ని విడదీయడానికి ఇంకా సేవకులు ప్రయత్నిస్తా ఉన్నారు. ఈరోజు ఆ కొందరు వాట్ దే ఆర్ బిలీవింగ్, ఎలాగైనా ఇతన్ని యేసు దగ్గరికి చేర్చాలి. పడిపోయిన మన కుటుంబంలో ఉండే పడిపోయిన వ్యక్తి ఎలాగైనా యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం ఆ వ్యక్తి యొక్క సమస్యను యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ పడిపోయిన ఆ వ్యక్తి గురించి మొర ఎక్కడికి వెళ్ళాలంట? ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఏమొస్తుంది? ఏదైనా వస్తుంది. ఈ స్వస్థతే కాదు, ఏదైనా వస్తుంది. పడిపోయిన వ్యక్తి ఎలాంటి బంధకాల్లో బంధించబడినప్పటికీ, 2000 దయ్యాలతో బంధించబడినప్పటికీ యేసు దగ్గరికి చేర్చగలిగితే చాలు. యేసు దగ్గరికి చేర్చగలిగితే చాలు. 2000 దయ్యములతో సేనాతో పీడింపబడిన వ్యక్తి శుద్ధీకరించబడి స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల ఎదుట కూర్చుండుట మనం చూసి ఉన్నాం. రిఖారలవా షబాబా రిఖాబాబా రిఖారలవా లీఫాబాబా రిఖాబాబా 2000 దయ్యముల వ్యక్తే శుద్ధీకరించబడినప్పుడు మన దాంట్లో, మన కుటుంబంలో ఉన్న ఈ 10 దయ్యాలు పట్టినోడు, 7 దయ్యాలు పట్టినోడు పెద్ద లెక్క కాదు. 7 దయ్యాలు పట్టినోళ్ళు, 12 దయ్యాలు పట్టినోళ్ళు, ఇంకా 1000 దయ్యాలు పట్టినాయి. లెక్క లేనే. మనం చేయాల్సింది ఎలాగైనా యేసు దగ్గర చేర్చాలి. ఆయన దగ్గరికి వెళ్ళడం కష్టమే. ఆడే ఉన్నాడు అయినా కష్టం, అక్కడే ఉన్నాడు అయినా కష్టం. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎలాగైనా నేను యేసు దగ్గరికి వెళ్తాను, నేను ఎలాగైనా యేసు దగ్గరికి వెళ్తాను. పోతాను ఎక్కడికి? యేసయ్య దగ్గరికి వెళ్తాను. మా నాన్న ఇంటికి నేను పోతాను, నా తండ్రి యేసుని నేను చూస్తాను. మా నాన్న ఇంటిలో ఆనందం ఉన్నది, మా నాన్న ఇంటిలో మటన్ బిర్యానీ ఉన్నది. నిజంగా మా నాన్న ఇంటికి వెళ్తే నాకు ముందు మటన్ దొరుకుతుంది. తండ్రి ఇంటికి ఎందుకు వెళ్తాం? బా మనకు బయట దొరకని మీ తండ్రి ఇంట్లో. ఎలాగైనా, ఎంత కష్టమైనా, ఎలాంటి పరిస్థితులైనా సరే నా కుటుంబంలో పడిపోయిన వ్యక్తిని నా యేసు దగ్గరికి నేను చేర్చాలి. విశ్వాసం మనలో. ఇదే నిజమైన క్రైస్తత్వం. క్రైస్తవులు అని ఏ ప్రదేశం ముందు అనబడ్డారు? ఇప్పుడు చెప్పండి. ముందు మీ బైబిల్ యొక్క పరిజ్ఞానం చూస్తాను. క్రైస్తవులని మొట్టమొదటిగా ఎక్కడ పిలువబడ్డారు? ఏ ప్రాంతంలో పిలువబడ్డారు? అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు, ఓ ఇశ్రాయేలీ. అవునా? క్రైస్తవులు అంటే యేసు నమ్ముకున్న వాళ్ళే కదా. యేసే పునరుద్ధరణ తర్వాత అపోస్తలులు సేవ చేశారు కదా. ఎక్కడ ఒక ప్రాంతంలో మొట్టమొదటిగా క్రైస్తవులని సేవకులు, శిష్యులు అలా పిలువబడ్డారు. ఆ ప్రాంతం ఏంటి? తర్వాత అయిపోయిన తర్వాత చూసి అది చెప్తేనే ఇంటికి పంపిస్తారు. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎక్కడున్నాం? పేతురు గురించి ఉన్నామా? ఎలాగైనా ఇప్పుడు ఎలా చేర్చాలి? దారులన్నీ మూసుకుపోయాయి. ఏదైనా దారులన్నీ మూసుకుపోయాయి, మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఎలా?
ఎలా విశ్వాసం అనేది ఏంటంట, ఈ కొండని ఇక్కడి నుంచి అక్కడికి కూడా పడేయగలదు. విశ్వాసం అనేది ఎంత గొప్ప పర్వతాన్నైనా చదులు భూమిగా మార్చగలదు. ఎంత కావాలంట? ఎలాగైనా ఆశ కలిగిన వారిని తృప్తిపరచువాడు ఆయన. వారి ఆశ ఆయన లోపల కూర్చున్నాడు. ఈ నో ఎవ్రీథింగ్, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చూస్తున్నాడు మౌనంగా. వారు బయట ఆశపడ్డమో ఆయన తెలియదా? సమస్త జ్ఞానాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదా? ఆయన వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నాడు. కానీ ఆయన మహిమలో చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? వాట్ క్యారెక్టర్, వీరేం చేయగలరు, వీరేం చేస్తారు? వారి విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే, యేసుక్రీస్తు ఎక్కడైతే వాక్యం బోధిస్తున్నాడో అక్కడికి నేరుగా అతన్ని తీసుకెళ్తాడు. ఆ పడిపోయిన వ్యక్తి కూడా హీ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్. ఆ పడిపోయిన వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తుని నమ్ముతున్నాడు. ఆ కొందరు నమ్ముతున్నారు, ఆ పడిపోయిన వ్యక్తి కూడా నమ్ముతున్నాడు. నేను యేసయ్య దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి, చేరాలి, ఎలాగైనా నా జీవితము మార్చబడాలి. ఈరోజు పడిపోయిన వారిలో కూడా ఈ ఆశ ఉండాలి. ఎలాగైనా నా జీవితం మార్చబడాలి, ఎలాగైనా నేను యేసు దగ్గరికి వెళ్ళాలి. మా అమ్మ ఈ మధ్య వాల్స్ అన్ని బ్లాక్ అయితే కొత్తగా ఒక మాట అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. దేవా, ఇలాంటి విశ్వాసం మొదటి నుంచి ఉంటే బాగుండేదేమో, లేదా ఇలాంటి విశ్వాసం 4 ఉంటే బాగుండేమో అనిపించింది. 4 వాల్స్ బ్లాక్ అయినప్పటికీ నాయన ప్రార్థన చేయండి, బైపాస్ సర్జరీ లేకుండానే దేవుడు స్వస్థతని బాగా అంటే అది కాదులేమా అంటే దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉందా? వారి విశ్వాసం ముందు ఏం మాట్లాడాలి? షీ బిలీవ్ ఇన్ గాడ్. విశ్వసిస్తుంది, నా ప్రభు నన్ను స్వస్థత. వారు నమ్ముతున్నారు. హౌ, ఎలా యేసు దగ్గరికి చేరాలి, యేసు దగ్గరికి ఎలా చేరాలి, ఎలా చేరాలి? ఆ కొంతమంది గుంపు ఆ బయట నుంచి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఆలోచన వచ్చింది, నేరుగా యేసయ్య ఉన్న స్థలానికి ఇతన్ని పంపించాలంటే ఆ యొక్క ఇంటి పైకి వెళ్ళి ఆ పెంకులను తీసి యేసు దగ్గరికే ఆ వ్యక్తిని దించాలి. ఎంత కష్టమైన పని. ఒక పక్షవాయు గల వ్యక్తిని పైకి లాగటం, అలాగే ఆ వ్యక్తి మంచాన్ని అలాగే యాస్టీస్గా అలాగే దించటం. ఇదే పోరాటాలు, ఇదే జయించిన వారికి జయ జీవితం. జయం అంటే ఇదే. ఈరోజు పాపాన్ని మనం జయించాలి. పాపానికి దాసోహులం కాకూడదు, కానీ పాపాన్ని జయించాలి. వాళ్ళు జయించాలి, కష్టపడ్డారు. పాపాన్ని జయించడానికి ఏం చేశారు? ఈరోజు మనం అంటాం కష్టపడకుండానే అద్భుతం చేయుమయా మా జీవితంలో అంటాం. కష్టపడకుండా పుష్టి వ్యాధి చేస్తాడు, కష్టపడి యేసయ్య కొండ దగ్గరికి వచ్చాడు. ఆయన కొండ దగ్గర కింద దిగుడు స్వస్థత పొందుకుపోయాడు. ఈరోజు మనము ప్రార్థించము, విశ్వసించము, దేవుని మహిమపరచము. అయినా మనకేం కావాలి? అద్భుతాలు. ఆ వ్యక్తి యేసు దగ్గరికి చేరడానికి ఎంతమంది కష్టపడి చూశారు. ఆ కొందరి ఆలోచన, నలుగురు ప్రయాసం, ఆ కొందరు కింద ఉండి పైకి అందిస్తే నలుగురు పైన ఉండి లాక్కుని ఆ నలుగురు అక్కడ ఏం చేశారు? కిందికి దించారు. నలుగురు మన వాళ్ళు అంటుంటారు కదా, నువ్వు సస్తే ఎత్తడానికి నలుగురు కావాలి. ఈరోజు నలుగురు విశ్వాసం నిజంగా మనలో ఉంది. నలుగురిని సంపాదించుకునే తత్వం మనలో ఉంది. ఆ పక్షవాయు గల వ్యక్తి నలుగురిని సంపాదించుకోగలిగాడు. ఆ కొందరు గుంపు నలుగురిని సంపాదించుకోగలిగాడు. ఈరోజు నిజంగా మనం సంపాదించుకునే వారిగా ఉంటున్నాం. మన కొరకు నలుగురు ఉంటున్నారా? నలుగురు మన కొరకు నిలబడగలుగుతున్నారా? బయటికి వెళ్తే వీళ్ళతో ఎందుకు? కొంతమందిని చూస్తే అంటుంటాం కదా మనం, కొంతమంది వ్యక్తులు చూస్తేనే వా ఏం జీవితాలు రా, ఇంత దౌర్భాగ్యమైన జీవితాలు కాదు. వారి ఇంటికి కూడా మనం చేర్చుకోవడానికి, కొంతమందిని ఇంటికి చేర్చుకోవడానికి కూడా ఇష్టపడదు. ఇంత దౌర్భాగ్యమైన జీవితం కాదు.
ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకు కదా. మనం వస్తున్నామంటే ఎదుటి కుటుంబం ఎలా ఉండాలి? సంతోషంగా ఆహ్వానించాలి. అబ్బా వీడు ఎందుకు వస్తున్నారు ఆయన, మా ఇంటికి వద్దురా ఆయన అని అన్నారంటే ఇంకా వాళ్ళ జీవితాలు ఎంతో దౌర్భాగ్యమైన జీవితాలని అర్థం చేసుకోవాలి. నలుగురిని ఆ పక్షవాయు గల వ్యక్తి సంపాదించుకోగలిగే ఆ గుంపు నలుగురిని సంపాదించుకోవాలి. ఈరోజు నిజంగా మనం నలుగురిని సంపాదించుకుంటున్నామా? ఈరోజు క్రీస్తు ప్రేమ, క్రీస్తు విశ్వాసం, క్రీస్తు యొక్క దయ, కరుణ, క్షమాపణ ఇవన్నీ నిజంగా మనలో ఉన్నాయా అని నిజంగా మనమే జ్ఞాపకం చేసుకోవాలి. అహంకారాలు, గర్వాలు ఇవన్నీ మనం చంపేసుకొని తగ్గించుకొని ఈ క్రీస్తు మనలో కనిపించే విధంగా నిజంగా మనం ఉన్నామనేది జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కొందరు ఎలాగైనా తీసుకెళ్ళాలి యేసు దగ్గరికి, ఎలాగైనా యేసు దగ్గరికి తీసుకెళ్ళాలని వారి విశ్వాసం ఏం చేసింది? కష్టముతో, ప్రయాసముతో. చదవని కావాలంటే కొందరు పక్షవాయు గల ఒక మనిషి నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికే పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతో దింపిరి. వామ్మో ఎంత ప్రయాసం, ఎంత ప్రయాసం, మామూలు ప్రయాసం కాదు. చిన్నపిల్లలు ఎత్తుకుని కొద్దిసేపు ఎత్తుకుంటే మనకేమైనా వస్తాయి. అలాంటిది ఆ కాలంలో పెంకుటిల్లు ఎంత గట్టిగా ఉంటాయి అవి చెప్పు, పెద్ద గట్టిగా ఉండవు. పెంకుటిల్లు కాలు పెడితే జారిపోతుంటాయి. అలా ఇంటికి ఎక్కి కింద ఉన్న వ్యక్తిని మంచంతో సహా లేపి ఆ మంచాన్ని, ఆ పెంకులన్నీ ఎంత సైజు, మంచం సైజు, ఆ పెంకులు తీసి కింద ఉన్న యేసు దగ్గరికి దించారంటే ఎంత విశ్వాసము, ఎంత ప్రయాసము. ఈరోజు మనలో అలాంటి విశ్వాసము లేదు, అలాంటి ప్రయాసము మనలో లేదు. కానీ మన జీవితం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? అద్భుతం చేసేసయ్యా, ఒక్క అద్భుతం చేసేసయ్యా. నువ్వు ఏడ్చేసేవాడు నీకు అద్భుతం చేయడానికి రాయకుండా. నువ్వు ఏడ్చేసావు నా కొరకు. దేనికోసం నువ్వేం చేస్తున్నావా? కష్టపడుతున్నావా? నీ సంఘం కొరకు కష్టపడుతున్నావా? నీ వారి కొరకు కష్టపడుతున్నావా? నీ భర్త కొరకు కష్టపడుతున్నావా? వారి కొరకు కష్టపడుతున్నావా? నీ అన్న కోసం, నీ తమ్ముళ్ళ కోసం, నీ తల్లి కోసం, నీ వాళ్ళ కోసం కష్టపడుతున్నావా? నీ ఇంట్లో ఒకరు పడిపోయారంటే నీ గుండె బద్దలు కదా. నీ ఇంట్లో ఒకరు పడిపోయారంటే నీ గుండె బద్దలైపోవాలి. నీ ఇంట్లో ఒకరు పడిపోయారంటే కనీసం నువ్వు ఆహారం తినడానికి కూడా, 3 పూటల ఆహారం తినడానికి కూడా నువ్వు ఆశతో తినే పరిస్థితి ఉంటున్నావు. ఏం చేయాలి? ఏం చేయాలి? కష్టపడాలి, వారి కోసం మొరపెట్టాలి, ఏడవాలి. ప్రతిరోజంట ఆ కాలంలో ప్రవక్తలు ఒక్క పూట విలాపం చేసేవారు. ఒక పూట ఏం చేసేవారంట? తన యొక్క విశ్వాసాల కొరకు ఎజ్రా కానీ, నెహమ్యా కానీ ఇలాంటి ప్రవక్తలు విలాపం చేసేవారు. వారి సంఘం కోసం విలాపం చేశారు, ఇశ్రాయేలు కోసం విలాపం చేశారు. అందుకే దేవుడు మాసంలో లేవికాండంలో ఏమంటున్నాడు? మాసానికి ఒకసారి మహా విలాపం చేసే రోజు పెట్టుకోవాలంట. అదంతా ఏడవాలంట, విలాపం చేయాలంట. ఎందుకు ఇలాంటి వారికి? మనకు విలాపం వస్తుందా? మన వాళ్ళు పడిపోయారంటే, మన వాళ్ళు తొలగిపోయారంటే మనకు విలాపం వస్తుందా? మంచి చికెన్లు తెచ్చుకొని, మటన్లు తెచ్చుకొని ఏం చేస్తూ ఉన్నాం? ఏం చేస్తూ ఉన్నాం? ఏది నీ రక్త సంబంధం? ఏది నీ కష్టం? నీ ఇంట్లో ఒకరు పడిపోతే మొరపెట్టాల్సిన బాధ్యత నీది. దేవుడి దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత నీది. కష్టపడాల్సిన బాధ్యత నీది. వీరిని క్రైస్తవులు అంటారు. వీరిని ఏమంటారు? క్రైస్తవులు. ఆఖరికి చేరిస్తే ఏమైనా చూడాలి. యేసు వారి విశ్వాసాలను చూచి, ఎవరి విశ్వాసాన్ని చూచి? పక్షవాయువుల విశ్వాస వ్యక్తి విశ్వాసాన్ని చూసి కాదు. యేసు వారి అనగా ఎవరు ఇక్కడ? కొందరు. ఎవరైతే యేసు దగ్గరికి చేర్చాలనుకున్నారో ఆ కొందరు. అవునా కదా? ఒక సినిమా తీస్తే హీరోకి ఎంత పేరు వస్తుందో ఆ వెనక నడిపించిన డైరెక్టర్కి అంతకంటే ఎక్కువ పేరు.
రాజమౌళి అనే ఒక వ్యక్తి ఉన్న డైరెక్టర్, ఇండియానే వెనకల్లాడిస్తున్నాడు, ఒక తెలుగువాడు. ఆయన ఏ చెత్త హీరోని పెట్టి తీసినా సినిమా ఏమవుతుంది? ఇప్పుడు పక్షవాయుగా విశ్వాసం గురించి దేవుడు చూడలే, ఆ వెనక ఉండి నడిపించిన వారిని దేవుడు చూస్తున్నాడు. యేసు వారి విశ్వాసం చూసి అని రాయబడింది లేఖనం. వారి విశ్వాసం. ఎవరి విశ్వాసము? వారి విశ్వాసం. కొందరి విశ్వాసం. ఇదే క్రైస్తవ గుంపు విశ్వాసం, ఇదే అపోస్తలుల విశ్వాసము, ఇదే శిష్యుల విశ్వాసము. ఎవరు పడిపోయినా వారి కొరకు మొరపెట్టి, వారి కొరకు దుఃఖించి, ప్రలాపించి చేసే వాళ్ళే క్రైస్తవులు. తన మన పరాయి భేదం అనేది క్రైస్తవులకు ఉండదు. అలాంటి క్రైస్తవులు రక్త సంబంధులు కుటుంబంలో పాడైపోతుంటే ఎంత ఏడవాలి. నేను ఒకసారి సోఫియా సిస్టర్ ప్రార్థన విన్నాను. తన తమ్ముడితో ఏడుస్తూ ఉంది, ఒక ఆపద తమ్ముడికి ఉందంటే ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఇలాంటి విశ్వాసం రోజు ఉంది, ఎంత బాగుంటుందో. అంటే తన రక్త సంబంధికులు పాడైతున్నారని ఆ విని నాకు అరికాలు వణుకుడు వచ్చింది. ఏం మొరపెడుతుంది సహోదరుడు వచ్చింది. తన రక్తం పాడైతుంటే మొర కావాలి, తన సంఘం పాడైతుంటే మొర కావాలి, తన గుంపు పాడైతుంటే మొర కావాలి. ఎలాగైనా యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎలాగైనా యేసు దగ్గరికి నడిపించాలి. ఇదే క్రైస్తత్వము. ఇదే సియోను కోటలో ప్రవేశించే గుంపు. వీరే నూతన యెరూషలేములో ప్రవేశించే గుంపు. వీరే. అప్పుడు ఏం చేశాడు యేసయ్య చూడండి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయుగా వాడితో చెప్పాను. పక్షవాయుగా వ్యక్తికి ఎందుకు పక్షవాయువు వచ్చిందంట? పక్షవాయు గల వ్యక్తికి పక్షవాయువు ఎందుకు వచ్చిందంట? పాపం వల్ల. కొందరి విశ్వాసము వారి పాపాలని దేవుడు క్షమించేంత విశ్వాసం. ఎక్కడ దొరుకుతారండి ఇలాంటి గుంపు? ఇలాంటి గుంపు ఎక్కడ ఉంటారండి? వారు ప్రార్థిస్తే, వారు విశ్వసిస్తే చాలంట యేసయ్య వారి ఎదుటివారి పాపాల్ని క్షమించేంత విశ్వాసం. అలాంటి గుంపు క్రైస్తవ గుంపు అండి. అలాంటి గుంపే లేవనెత్తబడే సంఘంలో. ఒకరు పాడైతున్నారు, ఒకరు నశించిపోతున్నారు, ఒకరు ఇదవుతున్నారంటే బాధపడాలి. చాలా మంది మటుకు కొంతమంది అయినా వృధాగా జీవిస్తున్న, వృధాగా ఖర్చు పెడుతున్నట్టు చాలా బాధపడుతుంటారు. ప్రభా వీళ్ళు లోక ఆశలతో, లోక కోరికలతో వీరు అప్పుల పాలైపోతున్నారు నాయన. దయచేసి ఇలాంటి స్థితికి వెళ్ళి మళ్ళీ వారు కష్టపడి మళ్ళీ వాళ్ళు శ్రమను పొందాలా, అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదనే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు, మొరపెడతాం. ఎందుకంటే అప్పు అనేది లోకమే. అప్పు అనేది కూడా ఒక భయంకరమైన దురాత్మ, బలహీనత. ఈరోజు దేవుడు నిజంగా వారి విశ్వాసాన్ని చూసి క్షమించబడ్డాయని చెప్పి శాస్త్రంలో కొందరు ఇక్కడ కూర్చుండి అక్కడ కూర్చుని వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదర్శనం చేయించున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకుని వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయు గల వారితో నీ పాపమును క్షమింపడి ఉన్న చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరపెత్తుకొని నడువమని చెప్పుడు సులభమా? అయితే పాపమును క్షమించిన భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వారితో చెప్పి, పక్షగాయ గల వారిని చూచి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదురు నడిచిపోయాను. వారందరూ విభ్రాంతి పొందెలో నంది. మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకోవచ్చు. దేవుని మహిమపరచు. కొందరి విశ్వాసము పడిపోయిన వ్యక్తిని లేపరా, వారి పాపములు క్షమించగలరు. వాళ్ళు చేసింది ఏం లేదు, నమ్మారు. మొట్టమొదటి ఏం చేశారు? ఏమని? అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి నానేసయ్యా. ఫస్ట్ ఆయన నమ్మాలి. నువ్వు స్వస్థపరచగలవు,
నువ్వు పాపాలను క్షమించగలవు, నువ్వు పడిపోయిన వారిని లేవనెత్తగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కొన్నే చేస్తారు, ఈ కొన్నే చేస్తారు. అనారోగ్యం గల వారిని ముట్టండి, అడగండి, ఏం మన ప్రార్థన ఈ అంత విశ్వాసం మనకు లేదు, అబ్బో ఇంజక్షన్ వేసుకుంటే తగ్గేదానికి మోకాలు మీ ప్రార్థన నేనే ఎక్కడ చేసింది. అమ్మ ఇన్ని రోగాలు ఉన్నాయి కదా, ఒక్క రోగం ప్రార్థన చేయని సలహా ఇస్తుంది. 4-5 రోగాలు ఉన్నాయి జనాలకి, నేనేమంటా ఒక్క రోగం ప్రార్థన చేయి, ఒకటి తగ్గిన నీకు మేలే కదా. అంతటి విశ్వాసం మనకు ఉంటేనైనా నా రోగాలు అన్నీ స్వస్థపరచబడతాయనైనా అంటారు. అమ్మ మీలాంటి విశ్వాసం కలిగిన వారు నేను ఎక్కడ చూడలేదు అనుకుంటాం. నమ్మాలి. పడిపోయిన సంఘాన్ని లేపగలడు, పడిపోయిన జీవితాన్ని లేపగలడు. ఎముకల లోయను ఎలా మార్చగలడు? జీవపు లోయగా. అసాధ్యమైనట్టు ఏదైనా ఉన్నదా అని పరిశుద్ధ దేవుడు సవాల్ విసురుతున్నాడు. ఏమంటున్నాడు? సవాల్ విసురుతున్నాడు. ఉన్నదా? ఉన్నదా? రూపించబడిన ఏ ఆయుధమో ప్రభుకు అసాధ్యమైనట్టు ఏది లేదు. శాసనాలను తారుమారు చేయగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈరోజు మనం ఏ అనుభవంలోకి వెళ్ళాలి? మన పడిపోయిన సంఘం కొరకు ప్రార్థించే విశ్వాసులుగా మార్చాలి. మన కుటుంబాల్లో పడిపోయిన వారి గురించి ప్రార్థించే విశ్వాసులుగా మారితే చాలు. మన రక్త సంబంధికులు పడిపోయే రక్త సంబంధికుల కొరకు మొరపెట్టే విశ్వాసులుగా మారితే చాలు. అవమాసాలు కని మోసిన తల్లైన రక్త సంబంధికులైన సహోదరులైనా సరే, అక్క చెల్లెలైనా సరే, అన్నదమ్ములైనా సరే పడిపోయారంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రక్తం ఉడకాలి, మొర రావాలి. ప్రార్థన కాదు, మొర. ఎలాంటి మొర? చెమట రక్తముగా మార్చు మొర. మొర. అప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేయాలి. విశ్వాసం అనుకుంటారు. నా ప్రభు స్వస్థత పక్షం. పడిపోయిన వారిని లేపగలరు, తొలగిపోయిన వారిని తీసుకురాగలరు, గుంపులోనికి చేర్చగలరు, సంఘంలో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తిరిగి రప్పించగలరు. కఠినాత్ములను కూడా సౌలు లాంటి వారిని పౌలుగా, ఎలాంటి కార్యాన్నైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెయ్యగలడు. మనకేం కావాలి? కొందరిలాగా విశ్వాసం కావాలి. నీవే ఏదైనా చేయాలని నీ కార్యముకై ఎదురు చూస్తూ ఉన్నాను, తప్పక చేస్తామని నిన్ను నమ్మి నీ కరముకై నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయమయా మా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నావేసయ్యా. ఆ గుంపు పాడుతున్నారు బయట నిలబడి. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నావేసయ్యా. నిన్నే నమ్ముకున్నాము, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్మి ఉన్నాము, నీ వంటి వారు లేరయ్యా. చెప్పి చూడండి, నీ వంటి వాడు ఈ భూమి మీద, నీ వంటి పరిశుద్ధుడు ఇక లేడు యేసయ్యా అని చెప్పి చూడండి, విశ్వసించి చూడండి. బయట నువ్వు ప్రార్థిస్తే లోపల అద్భుతాలు. నీ కుటుంబంలో ప్రార్థిస్తే శాసనాలు మార్చబడతాయి. నీ కుటుంబంలో మొర పెడితే సంఖ్యల నుంచి విడుదల 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 పొందుకోవడం. బైబిల్లో సమస్తం సాధ్యం. నమ్మిన వాడికి
విశ్వసించిన వాడికి సమస్తము సాధ్యమే, విశ్వసించిన వాడికి సమస్తము అసాధ్యమే. కనుక మనం ఏం చేయాలి? ఈ గుంపులాగా మనం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుంపే క్రైస్తవ గుంపు, ఈ గుంపే లేవనెత్తబడే గుంపు, ఈ గుంపే దేవునికి ఇష్టమైన గుంపు. వారి విశ్వాసాన్ని చూసి ఆయన ఏమంటున్నాడు? ఆశ్చర్యపోతున్నాడు. యాకోబు విశ్వాసాన్ని చూసి పరలోకపు తండ్రి ఆశ్చర్యపోయి, ఆ మాట నేను బైబిల్ చరిత్రలో ఎక్కడ వినలేదు అసలు. అలాంటి మాట ఏం మాట తెలుసా? మాట మనుష్యుడితోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వారట. అసలు యాకోబు పొగలోకంలో కలుస్తే వెళ్ళిపోయి గట్టి కలుసుకుంటాను. నా పాత నిబంధనలు నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు బాగా హృదయానికి హత్తుకునే వ్యక్తి. ఎందుకు తెలుసా ఆయనకి ఇష్టం? ప్రేమ స్వరూపుడు. ప్రేమ కోసము ఎంత కష్టాలైనా భరిస్తాడు. ఫస్ట్ నాకు ఇష్టం. ప్రేమ కోసము ఎంత కష్టమైనా భరిస్తాడు. తన ఆశీర్వాదం కోసము దేవునితో కూడా పోరాడతాడు. అందుకే ఆ జనాంగం ఇప్పటికీ స్టిల్ ప్రపంచాన్ని గడగడలాడించే జనాంగం. అదే ఇశ్రాయేలీ జనాంగం. నిజమా కాదా? ఇంత విశ్వాసం మన చేతిలో ఆశీర్వదించబడాలన్నా, నీ వారు లేవాలన్నా, నీ వారు తిరిగి పునరుద్ధరించబడాలన్నా నీ చేతిలోనే ఉంది. నీ సంఘం తిరిగి లేయాలన్నా నీ చేతిలోనే ఉంది. నడుము బిగించుకొని పోరాడు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో. పోరాడతాను నిత్యము, పోరాడతాను నిత్యము, పోరాడతాను నిత్యము. ఆమేన్. పోరాడారు, పడిపోయిన వారిని లేపుకున్నారు, గుంపులో చేర్చుకున్నారు. పడిపోయిన ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి స్థితి అయినా సరే, ఖచ్చితంగా నీ విశ్వాసం ద్వారా లేపగలవు. పడిపోయిన సంఘాన్ని లేపగలవు, పడిపోయిన ఆత్మీయులు లేపగలవు, పడిపోయిన రక్త సంబంధులు లేపగలవు, పడిపోయిన గుడారాన్ని కూడా లేపగలవు. అలాగా కనుక ఏం కావాలి మనకు? ఇప్పుడు విశ్వాసంతో అడగండి. ఆ పాట ఎవరు రాశారు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు అనుభవాలతో రాయించారు. విశ్వాసం అంతే, మొత్తం విశ్వాసమే. నమ్మండి, నమ్మాలి. అద్భుతం చేయి. అద్భుతం అనే మాట విశ్వాసంతో జరుగుతుంది. అద్భుతం అనేది ఎలా జరుగుతుంది? విశ్వాసంతోనే జరుగుతుంది. మనం అడగాలి, నలుగురితో ప్రారంభమైన ఈ గుంపు లెక్కించలేని గుంపుగా మారాలి. లెక్కించకూడదు. నా సంఘంలో ఇంతమంది ఉన్నారని లెక్క ఎప్పుడే దావి చేసే తప్పది. మన దేవుడు విశ్వసిస్తే అవుతుంది. నలుగురితో ప్రారంభమైన సంఘము విశ్వసిస్తే ఏమైంది? ఇప్పుడు ముగ్గురే అనుకోండి, నేను నన్ను వదిలిపెట్టాను. ముగ్గురితో ప్రారంభమైన గుంపు విశ్వసిస్తే లెక్కించలేనంత జనముగా మార్చగలడా? నమ్మితే సాధ్యం. నువ్వు విశ్వసిస్తే సాధ్యం, నువ్వు ప్రార్థిస్తే సాధ్యం, నువ్వు పోరాడితే సాధ్యం. వాళ్ళేం నమ్మి ఊరికి ఉండాలా, విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని క్రియలతో కూడిన విశ్వాసంగా మార్చారు. విశ్వసించి ఏం చేశారు? ఎక్కారు, దించారు, పీకారు, పెట్టారు, కష్టపడ్డారు. క్రియలతో కూడిన విశ్వాసం. కష్టపడకుండా ఏది ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కష్టపడినందుకే పునరుద్ధానం అయ్యాడు. ఆయన కూడా ఊరికే కాల. తండ్రి ఊరికే ఆయనకు రెడ్ కార్పెట్ తర్వాత తండ్రికి ఒప్పోడు. ప్రభువు యేసుక్రీస్తే కష్టపడినప్పుడు మనం ఏర్పాటులో మనం కనుక
నీ గుంపు కొరకు ప్రార్థించండి, నీ భార్య కొరకు ప్రార్థించండి, నీ సేవకుల కొరకు ప్రార్థించండి, నీ కుటుంబంలో ఆ రక్త సంబంధికుల కొరకు ప్రార్థించండి, నీ బంధువుల కొరకు ప్రార్థించండి, నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి. దేవుడు ప్రార్థిస్తా అంటే వద్దంటాడు. మరియమ్మ తల్లికి ఒక వ్యక్తిని ఇచ్చాడు దేవుడు తోడుగా. దేవుడిని యోహాన్ని ఇచ్చాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో యోహానో నీ తల్లి. బాధ్యత చేసేదిగా ఏసయ్యా, తన తల్లిని ఒంటరిగా విడిచిపెట్టేదిగా. ఎందుకు మనం మన రక్త సంబంధం కొరకు ప్రార్థించలేకపోతున్నాం? రక్త సంబంధులు ఎప్పుడు శత్రువు కాదు, గుర్తుపెట్టుకోండి. రక్త సంబంధులు ఎప్పుడు శత్రువులు, ఆత్మీయులు ఎప్పుడు శత్రువులు కాదు. మనలో ఉంటే మనం ప్రార్థించగలిగితే, మనం విశ్వసించగలిగితే ఖచ్చితంగా దేవుడు సమస్త కార్యాలను జరిగించి అందరి లేచి నిలబడి మరి హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. అందరు లేచి నిలబడాలి. ఒకసారి దేవా ఆ కొందరి గుంపుగా నన్ను మార్చండి అయ్యా, ఆ కొందరి గుంపుగా నన్ను మార్చండి అయ్యా. ఆ కొందరిలాగా నేను విశ్వాసం ఉంచాలి నాయన, ఆ కొందరిలాగా నేను కష్టపడాలయ్యా, ఆ కొందరిలాగా నేను ప్రయాసపడాలయ్యా. ఆ కొందరి వలె నిష్కలంకమైన మనసు నేను కలిగి ఉండాలయ్యా అని అడగండి. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక.